హాయ్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మీ ఈశ్వర్ సుధా. ఎందుకంటే మీ ఈశ్వర్ సుధా ఈరోజు మీ ముందుకు వచ్చింది ఎందుకో తెలుసా? చాలామంది అవగాహన లేకుండా ఎట్లా పడితే అట్లా ఎవరిని పడితే వాళ్ళని అపార్థం చేసుకొని ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. గరుడ పురాణం చూడండి ఒకసారి. ఇంకొక విషయం, భర్తను కోల్పోయిన ఆడ మనిషిని గరుడ పురాణం చదవగలిగితే భర్తను కోల్పోయిన ఆడ మనిషిని అవమానించిన, ఆ మనిషిని కేటాయించిన, ఆ మనిషిని కంటతడి పెట్టిన మీరు గోపాతకం చేసినంత పాపం. బ్రహ్మహత్య చేసినంత పాపం చుట్టుకుంటుంది. ఒకసారి గరుడ పురాణం చదువు లేని వాళ్ళు చదువున్న వాళ్ళతో చదివించుకొని వినండి, తెలుస్తుంది. ఏంటి పురాణాల్లో ఏం చెప్తుందో వినండి ఒక్కసారి. పురాణాల్లో ఉన్నది, ఒక భర్త వచ్చినప్పుడు కాలిమెట్లు, నొజటున సింధూరము, మెళ్ళో తాళి వస్తుంది. వాటిని మాత్రమే తీసేయాలని ఉంది. మిగతా తీయటానికి లేదు. ఎందుకంటే మనం పుట్టి భూమి మీద పడ్డాక మనకి 21 రోజు మనం స్నానం చేపించి బొట్టు పెడతాను. ఆ బొట్టు కాడ నుంచి తర్వాత తల్లో పూలు కానీ, చేతులు గాజులు కానీ, కాళ్ళకు పట్టీలు కానీ, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు పెట్టేవి, తల్లో పూలతో సహా.